హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెబుదాం. అలాగే మీరు దేవుని యొక్క సేవకులు, ఈ స్థానానికి నడిపించబడినటువంటి అంతర్జాతీయ సేవకులు, మరి ఉద్యమ ప్రసంగికులు, మరి సమయంలో ఈ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. ఆరాధనలో నడిపిస్తారు. తదుపరి వాక్య పరిచర్యలు కూడా నడిపించి మనను బలపరుస్తారు. కనుక ఈ సమయాన్ని దావించడానికి అప్పగిస్తూ ఉన్నాం. రెండు చేతులు పైకి ఎత్తి, సర్వోన్నతుడైన దేవుడు, మహిమ కలిగిన ప్రభు, ఆయనను తెలుసుకున్న మనం అందరం ధన్యులం. క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి, ఈ రోజు వరకు ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఎస్ ఎస్ ఎస్. వందనాలు, వందనాలు. ఎవరు అటు చూడద్దు దయచేసి. కొద్ది నిమిషాలు మంచి సమయం దేవుడు మనకిచ్చారు. వందనాలు, 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 వందనాలు. కొంచెం ఏకోబెట్టు. స్తుతి స్తుతి సౌండ్ పెంచు. ఏకోబెట్టినాను. వందనాలు, 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 వందనాలు. ఎక్కడ నోరు వెగట్లేదు పైకి. స్తుతి 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 స్తుతి. చచ్చిపోతే నువ్వు స్తుతించలేవు, చచ్చిపోతే నువ్వు చప్పట్లు కొట్టలేవు, చచ్చిపోతే నువ్వేం చేయలేవు. నువ్వు బతికి ఉండగానే ఏదైనా చేయాలి. అది ప్రభు కోసమే చేయాలి, ప్రభు చెప్పిందే చేయాలి. యేసు మంచివాడు, 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 గొప్పవాడు, గొప్పవాడు. పరిశుద్ధాత్ముని సన్నిధిలో ఆనందమే, పరవశమే. పరిశుద్ధాత్ముని సముఖమందు ఆనందమే, పరవశమే. పరిశుద్ధాత్ముని సన్నిధిలో పరిశుద్ధాత్ముని సన్నిధిలో ఆనందమే, పరవశమే. పరిశుద్ధాత్ముని సముఖమందు ఆనందమే, పరవశమే. సన్నిధిలో ఆనందమే, పరవశమే. పరిశుద్ధాత్ముని సముఖమందు ఆనందమే, పరవశమే. నాలో నీవే ఉంటావయా, నాతో నీవే ఉంటావయా, నాలో నీవే ఉంటావయా, నాతో నీవు ఉంటావయా, ఉంటున్నావే నాలోనా, నా పైన. పరిశుద్ధాత్ముని సన్నిధిలో ఆనందమే, పరవశమే. చప్పుడు కొడుతూ అందరూ కూడా పరిశుద్ధాత్ముని సముఖమందు పరవశమే. ఆరాధన. నోరు తెరిచి అందరూ కూడా
నాలో ఉండవే, నాతో ఉండవే, నా పైన ఉండవే యేసయ్యా. ఆనందం ఆనందం ఆనందమే నిన్ను చూస్తే నాకు పరవశమే. ఆనందం ఆనందం ఆనందమే నిన్ను చూస్తే నాకు పరవశమే. ఆనందమే పరవశమే. చంద్ర ఆనందమే యేసయ్యా పరవశమే. మహిమ 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 అదే సత్యం. మహిమ 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 అర్చన 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 గట్టిగా చెప్పకుండా స్తుతి స్తోత్ర గ్లోరీ మహిమ ప్రతి ఒక్కరిని తాకండి పరిశుద్ధాత్మ. స్తోత్ర అర్చన 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 పరిశుద్ధాత్ముని సన్నిధిలో ఆనందమే పరవశమే. పరిశుద్ధాత్ముని సముఖమందు ఆనందమే పరవశమే. నాలో ఉండవే, నాలో ఉండవే, నా పైన ఉండవే వందనాలయా. అందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని గట్టిగా చప్పట్లు కొట్టాము. నీ సన్నిధి మనతో ఉంటుంది, అభిషేకం మన మీద ఉండదు. యేసు నామమున అడుగుతున్నాము. అందరికి వచ్చిందాము. దేవుడి కళ దీవించింది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేను సంతోషంగా ఉన్నాను అన్నవరసరి గట్టిగా చప్పట్లు కొడతాను. రైట్. మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొడతారా? రెండవదిగా మమ్మల్ని ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు చంద్రశేఖర్ గారికి, విజయమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారికి అప్పగించిన పరిచర్యలు విస్తరించునుగాక. గట్టిగా చెప్పకూడదు. అలాగే అధ్యక్షతలు వహించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. నా తోటి సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మీకు అప్పగించిన పరిచర్య బహుగా విస్తరించునుగాక. అలాగే షియా గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు, మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. చక్కటి సంగీతం అందిస్తున్న తమ్ముడికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చక్కగా ఆపరేట్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ వారికి కూడా వందనాలు. హల్లెలూయా. మీరు కొంచెం నేను వెళ్ళేదాకా కూర్చుంటే మంచిదని నా ఆశ. మీరు అటు ఇటు వెళ్ళొద్దు. నేను ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, సెల్ ఫోన్లు దయచేసి బంద్ చేసి పడేయండి. నా మాట మీ సెల్ ఫోన్ మోగిందంటే మాత్రం స్టేజ్ దిగి వెళ్ళిపోతాను. ఇంకా అసలు మాట్లాడటం ఉండదు. ఇక సెల్ ఫోన్లు బంద్ చేయాలి, సైలెంట్లో పెట్టుకోండి. మీరు చాలా బిజీ అని తెలుసు నాకు. సెల్ ఫోన్ లేనప్పుడే బాగుంది నీ బతుకు. సెల్ ఫోన్ వచ్చాక సర్వనాశనం అయిపోయింది. ఏం జీవితం బాగా. దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్లు ఆన్లో ఉంచొద్దు. రెండవది ఏంటంటే, ఎవరైనా వెళ్ళవలసి ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. సరిగ్గా వాక్యం చెప్తున్నప్పుడు తగుతున్నాం మనం చూడండి ఓహో అని వెళ్ళావు అనుకో, నువ్వు వెళుతుండగానే మైకి వెనకాల తక్కువ తగిలితే నెత్తి మీద అదేదో ముందుగానే వెళ్ళిపోవడం మంచిది. మధ్యలో మాత్రం లెగిస్తే అడుగుతాను తప్పకుండా. సంతోషమేనా మీకు? నా మీరు చాలా కోపంగా చూస్తున్నారు. నేను మిమ్మల్ని దీవించడానికి వచ్చాను, శపించడానికి రాలేదు. హల్లెలూయా. ఎత్తుకేసే పాట తెలుసా మీకు? ఆ పాట పాడటానికి దేవుడి కృప చూపాడు నాకు.
రెండవది రాజులకు రారాజు అనే పాట విన్నారా? ఆ పాట కూడా రాయటానికి పాడటానికి కూడా చూపారు. మూడవది యేసు నాన్న యేసు నాన్న ఆ పాట ఉంటుంది కదా, విజయవాడలో చార్లెస్ జాక్ ఆయన పేరు, ఆయన పాడారు పాట. అది మన పాటే, అది దానికి స్తోత్రం కలిగా. తండ్రి మరిచిన తల్లి మరిచిన పాట చాలా బాగుంటుంది. సరే, ఈ టైంలో చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను. మీకు ఇష్టమేనా? నిజంగా ఎక్కువ పాటలు పాడాను అనుకోండి, పాస్టర్ గారి వాక్యం రాదేమో అనుకుంటాను. పోని వాక్యమే చెప్పుకుంటా పోతే పాట అన్నా పాడలేదు. ఈ పాట అంటే గట్టిగా మాట్లాడితే ఎందుకు అలాగ అరుస్తున్నాడు, బాక్స్ని మంచిగా పెట్టాక స్లోగా మాట్లాడచ్చు కదా, ఎందుకు అలా అరుస్తాడు అంటారు. పోనీ స్లోగా మాట్లాడితే హల్లెలూయా వచ్చినాడు ఎంతలేదు అంతలేదు అన్నారు, ఆడేటి ఎంత స్లోగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు కదా. ఓకే, మా ఫేస్ ఫీలింగ్స్ మార్చంటే కొంతమంది మొఖాలు చూడలేకపోతున్నాయి ఇక్కడ. మీరు ఎటు చూస్తున్నారు? ఇటు ఇలా కూర్చోండి, లేకపోతే ఎదురు కూర్చోండి. మీరు నుంచుంటే మిమ్మల్ని అందరూ మీ అంక చూస్తూ ఉంటారు. ఇలా కూర్చోండి, లైన్లో కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. సైడ్స్ ఉన్నాయి, అటు ఇటు చూడకండి, ఇటు స్ట్రైట్కి ఇటు చూడండి. హల్లెలూయా. కొంచెం ఎక్కువ పెట్టినైనా పాట రన్ అవుతుంది. ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను, ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట మానను, ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను, ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట మానను. చూడని కనులెందుకై నిన్ను పాడని ఈ నోరెందుకు, నిన్ను చూడని కనులెందుకై నిన్ను పాడని ఈ నోరెందుకు, ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను. ఎవరేమి గాని ఈరోజు పదకొండు అవుతాది, ఉండవా వెళ్ళిపోదావా ఉండవా, ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను, ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట మానను. కాచావులే నన్ను గతకాలము, చూచావులే నన్ను ఏ దినమున, కాచావులే నన్ను గతకాలము, చూచావులే నన్ను ఏ దినమున. అందుకే యేసయ్యా నిన్ను మదిలోక క్షణముండలేనయ్యా, అందుకే యేసయ్యా నిన్ను మదిలోక క్షణముండలేను. ఇలాగా నేను పాడుతుంటే చప్పట్ల కొట్టకుండా ఉంటున్నాం. ఆరాధన అన్ని వేళలా, ఆరాధన అన్ని వేళలా, నిన్ను చూడని అనుదెందుకు, నిన్ను పాడని ఈ నోరెందుకు, నిన్ను చూడని అనుదెందుకై నిన్ను పాడని ఈ నోరెందుకు, ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను, ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట మానను. వెతికిందిలే నన్ను నీ హస్తము, తొడిగిందిలే నాకు నీ వస్త్రము, వెతికిందిలే నన్ను నీ హస్తము, తొడిగిందిలే నాకు నీ వస్త్రము. అందుకే యేసయ్యా నిన్ను మదిలోక క్షణముండలేనయ్యా, అందుకే యేసయ్యా నిన్ను మదిలోక క్షణముండలేను. ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను, ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట మానను, ప్రార్థించుట మానను. నిలబడదామా ఒక్కసారి, మళ్ళీ మళ్ళీ కూర్చుందాములే, నిలబడదామా
సౌండ్ బాగా వదులుతాప్పుడు ఇది కూడా మంచిగా పెట్టు. దేవునికి స్తోత్రం. ఏమన్నాను? నీతోనే అనండి. నీతోనే నా జీవితం కడవరకు అలా ఇలా అనండి. అలా మీ చేతులు లేవా? ఇలా పుడిలాగానండి. అలా అలా అన్న దాంట్లోనే ఉంది అభిషేకం అంతా. దేనికి స్తోత్రం. రెడీ, 1 2 3. నీతోనే నా జీవితం కడవరకు అలా ఇలా అలా. హల్లెలూయా. ఇలా కదిలా నడుచుకొచ్చేలా. నీతోనే నా జీవితం కడవరకు అలా ఇలా. మీకేమైనా జబ్బులు ఉన్నాయో నాకు అర్థం కాదు. మీరు ఇలా చెయ్యి వేయండి. ఇలా ఇలా ఉండాలి ప్రేమతో అందరూ. దానికి స్తోత్రం కలిగారు. ఇక్కడ ఎవరు ఇలా చెయ్యి వేయట్లేదు పాప. దేనికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. రెడీ, 1 2 3. నీతోనే నా జీవితం కడవరకు అలా. నీతోనే నా జీవితం కడవరకు ఇలా. కూర్చుందామా అలసిపోయారనుకుంటా. కూర్చుందామా రారి రారి రారా. ఎవరేమి అనుకున్న గాని ఎవరేమి అనుకున్న గాని ఆశించుట మానను. స్తుతించుట మానను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ పాటలు వినాలనుకుంటే 7 hours ఆరాధన పెట్టుకోవాలి. 12 గంటల ఆరాధన పెట్టుకుంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు దేవునిలో. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మ్యాక్సిమం దేవుని తెలుసుకున్న వారే అనుకుంటున్నారు. క్రైస్తవుల్లో 4 రకాలు ఉన్నారు. అంటే ప్రతి మీటింగ్లో 4 గ్రూపులు వారు ఉంటారు. ఒకటేంటంటే క్రీస్తుని ఎరగని గుంపు. రెండవ గుంపు ఎవరంటే క్రీస్తుని ఎరిగారు, రక్షణ పొందారు, కానీ పడిపోయారు. ఇదో గుంపు ఉంటుంది. మూడో గుంపు ఎవరంటే హల్లెలూయా. మూడో గుంపు ఎవరంటే యేసుప్రభు అంటే చాలా ఇష్టం, పరిచర్య చేస్తారు, అన్నీ చేస్తారు, పాటలు పాడుతారు, అంతా మంచిగా ఉంటుంది. కాకపోతే బాప్తీసం దగ్గరికి వస్తారు వెనకబడిపోతారు. ఇదో గ్రూపు. బాప్తీసం అంటే అస్సలు ముందుకు రారు. మరి ఏమన్నాలో ఆ విషయాన్ని నేను తేల్చాలి. హల్లెలూయా. ఇక 4వ గ్రూప్ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ దరిద్రుల్లా కనపడతారు వాళ్ళకి. అంటే వాళ్ళే పవిత్రులు, వాళ్ళే నీతిమంతులు, ఇంకా వాళ్ళే సూపర్. ఇంకా మిగతా వాళ్ళందరూ పనికిమాలోళ్ళు. ఆ టైప్లో కొంతమంది ఆలోచిస్తారు, సపరేట్గా ఉంటారు వాళ్ళు. అదో గ్రూపు. అలాగే ఈరోజు ఈ 4 గ్రూపుల వారికి నేను సరైన సమాధానం చెప్పాలి. ఏదో ఒక గ్రూప్కే చెప్పుకుంటూ పోతే మిగతా 3 గ్రూపులు ఆగిపోతాయి. విచిత్రం ఏంటంటే ఇందులో డేంజర్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్తో మాట్లాడాలంటే చాలా కష్టం. ఏంటంటే డేంజర్ గ్రూప్ అంటే రక్షించబడి పడిపోయిన గుంపు. చెప్పండి. ఏమీ తెలియనోడు కన్నా చెప్పచ్చు, వింటాడు. అన్నీ తెలుసుండి పడిపోయినోడికి చెప్పడం కష్టమే. ఒకవేళ ఏం చెప్పినా కానీ నాకు అన్నీ తెలుసులేవా, నా అనుభవం ఉంది, నీ అనుభవం ఎంత అనే కాడికి మాట్లాడతారు చాలామంది. రే బాబు మీరు, రే చిన్న కూర్చోండి, మీరు పక్కన కూర్చోండి. హల్లెలూయా. ఆ గ్రూపుని పడిపోయిన నిలబెట్టడం అంటే కొంచెం కష్టతరమైంది. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం ఏంటంటే ఆ పడిపోయిన నిలబెట్టడమే. చెప్పకూడదు అసలు గట్టిగా. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నువ్వు ఏ స్థలంలో అడుగు పెడతావో, ఏ జిల్లాలో అడుగు పెడతావో, ఏ రాష్ట్రంలో అడుగు పెడతావో, ఏ గ్రామంలో అడుగు పెడతావో, ఏ ఇంట్లో అడుగు పెడతావో, నేను దాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. పడిపోయిన బలిపీఠాలు తిరిగి మళ్ళీ కట్టబోతున్నాను. ఆరిపోతున్న బలిపీఠాలు వెలిగించబోతున్నాను. పడిపోయిన ప్రాకారాలు మళ్ళీ నీ ద్వారా కట్టబోతున్నాను. సంఘములో గొప్ప ఉద్యమం నీ ద్వారా నేను తీసుకురాబోతున్నానని ఆ రోజు మాట్లాడింది దేవుడు. హల్లెలూయా.
నిలబడుతున్నప్పుడు నువ్వు కాదు మాట్లాడేది, నేనే మాట్లాడతానన్నాడు ఆయన. కనుక మీరు ఆ ప్రభునే చూడాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట అన్నాడు, నువ్వు నోరు తెరిచి ఏ మాట అయితే పలుకుతావో, పలుకుతున్న మాటలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు బాగుపడదు గాక అని నేను ఒకవేళ అంటే కానీ నేను స్తోత్రం, నువ్వు బాగుపడతావు. అది ఆయన అభిషేకంతో, ఆయన ఆత్మతో. చెప్పకూడదు అసలు గట్టిగా. నీ నోటికి నోరే ఉన్నాను, నువ్వు ఎవరిపై చేయించి ఏం పలుకుతావో అది జరుగుతుంది వాళ్ళ జీవితంలో అన్నాడు. అదొక ఎనాయింటింగ్. హల్లెలూయా. అందుకని జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. నేను త్వరగానే పంపించేస్తాను కదా, ఓకేనా? ఎంతసేపుదో చెప్పాలి నేను, మళ్ళీ టయాలు చూసుకుంటారు. నాకు ఇచ్చిన టైం ఎంత? 10 గంటలకు ఇస్తే మరి ఎప్పుడు ముగింతాను నేను? మీటింగ్ అయిపోయాక ఏమనుకుంటారంటే అంతా బాగుంది కానీ 12 అయిపోయింది. నాకు ఇచ్చిన టైం లెక్కేసుకోండి. 12 అన్న మాట ఎత్తకండి, 11 అన్న మాట కూడా ఎత్తద్దు. హల్లెలూయా. నాకు ఇచ్చిన టయాన్ని బట్టే మాట్లాడతాను. స్తోత్రం చెప్తారా? మొక్కలింటి అలా పెట్టారు, సంతోషంగా పెట్టండి. దేవుడు వదిలేస్తాను. ఇక్కడ రక్షించబడని గుంపు ఉంది. దేవుడు తెలియని వారు కొంతమంది ఉండొచ్చు బయట. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే సెకండ్ కమింగ్ చాలా త్వరగా రాబోతుంది. అతి సమీపంలో ప్రభు ఉన్నారు. చాలా అంటే చాలా త్వరగా రాబోతున్నాడు. వస్తారన్న వాడు రాకమానడు. ఆయన రాకడ ఆలస్యం. ఎందుకు అనంటే మనందరికీ ఒక అవకాశమే ఆయన రాకడ ఆలస్యం. నమ్మితే సార్ గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తికి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మారు మనసు పొందడానికో, రక్షణ పొందడానికో, దిద్దుకోవటానికో, సరి చేసుకోవడానికో, లోబడటానికో దేవుడు ఒక అవకాశం అందరికీ ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు భయపడతామా? అది మనం జాగ్రత్తగా పరిగణలో తీసుకోగలిగితే మనం ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. మరణము చెప్పి రాదు. జాగ్రత్త. యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అని. స్తోత్రం చెప్తారా? అమ్మాయి నా ఇంక చూడాలి మీరు. అమ్మాయి మీరా మనిషి నా ఇంక చూడమ్మా. అటు ఇటు చూస్తే ఏమవుతుంది నీకు? నాన్న వచ్చింది కానీ చూస్తున్నాను. నేను ఇటు చూస్తావు అటు చూస్తావు, ఏం చేతిని అర్థం కావట్లేదు నీకు. హల్లెలూయా. అసలు గట్టిగా స్తోత్రం చెప్పాలండి. ఎందుకు వచ్చామో దేవుడు మాటలు వినాలి. అంత దూరం నుంచి ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని? పాస్టర్ గారు ఎంత ప్రయాసపడుతున్నారు. అందుకని కొన్ని విషయాల్లో గద్దిస్తూ ఉంటాను. నన్ను తప్పుగా అనుకోకండి. మీకు గద్దించడం కావాలా, పుచ్చగించడం కావాలా? మాట్లాడరేమా? మాకు గద్దించడమే కావాలన్న వారు చేతులు పైకెత్తండి. అది మీ మాట మీదే వెళ్తాను ఇప్పుడు నేను. దీనికి స్తోత్రం కలిగాక తర్వాత నన్ను ఏమనుకున్నా నేనేం చేయలేను. అల్లుళ్ళు చెప్తారా? గట్టిగా చెప్తారా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక విషయం చెప్తున్నా. ఒక వ్యక్తి ఎలా రక్షించబడ్డాడో ఒక విషయాన్ని మీకు ముందు చెప్పి పెట్టాలి. ఆ వ్యక్తి పేరు ఇర్మియా. ఆయన 3 రాష్ట్రాల మధ్యన ఉంటాడు. ఒక భయంకరమైన అడవి అది. ఆ ఊరికి రోడ్డు లేదు, ఆ ఊరికి కరెంటు లేదు. ఆ ఊరిలో చాలా భయంకరమైన మనుషులు ఉంటారు. ఆ ప్రాంతం నుంచి నా దగ్గరికి మరి దేవుడు పంపించాడో తను ఎలా తెలుసుకున్నాడో నాకు తెలియదు, కానీ నెంబర్ని పట్టుకుని నా దగ్గరికి వచ్చేసాడు ఫోన్ చేసి. దేవునికి స్తోత్రం. విచిత్రం ఏంటంటే రాజులకు రారాజు అనే పాట అంటే అతనికి చాలా ఇష్టం. ఆ కొండల్లోకి వెళ్ళిందంట ఆ పాట. ఒకసారి జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో పాటలు వస్తాయి, వాకింగ్ కంటిన్యూ అవుతుంది, అన్ని పొందుకోండి. దేవునికి స్తోత్రం కనుగాక. రెడీ ఎక్కువ పెట్టుకోవాలి, రెడీగా ఉండాలి నాన్న. బంగారు తల్లి దేవునికి స్తోత్రం. రాజులకే రాజు నీవు, ప్రభులకే ప్రభుండవో. రాజులకే రాజు నీవు, ప్రభులకే ప్రభుండవో. ఆరాధనా నా యేసయ్యకే. అందరూ చెప్పగలం.
దేవునికి స్తోత్రం. 119 దావీదు కీర్తన 133వ వచనం చదువుతారా? ఎవరైతే బాగా చదువుతారో వారి దగ్గర మైక్ పెట్టుకోవాలి, స్పష్టంగా ఈ మాటలు చదవాలి. ఇందులో రీసౌండ్ వస్తుంది, ఈ బేస్ రావట్లేదు, చూసుకోండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను యాలనియద్దు. చెప్పండి అందరూ, ఏ పాపము నన్ను యాలనివ్వద్దు. గట్టిగా చెప్తాం అందరం కూడా, ఏ పాపము నన్ను యాలనివ్వద్దు. నెక్స్ట్ కూడా చూద్దాం. దేవునికి స్తోత్రం. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి శరీరం దురాశకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని యాలనివ్వద్దు. హల్లెలూయా. పాపమును యాలనివ్వద్దు అన్నాడంటే ఏలే ప్రమాదం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పాపమునని యాలనివ్వద్దని మాట్లాడగలిగితే, నువ్వు పలిగితే ఈ రోజు అదృష్టవంతురాలివి. చెప్పకూడదు గట్టిగా, మరొకసారి చెప్తాం, ఏ పాపము నన్ను యాలనివ్వద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మైండ్ లో పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు ఏం పాపం చేస్తున్నావో, నువ్వు ఎక్కడ పడిపోయావో ఈ రోజు నేను బయట పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు ఎవరు టెన్షన్ పడద్దు, అదేంటో మీకు ముందు చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఫస్ట్ మొదటి గ్రూప్ ఒకటి ఉంది, రక్షించబడిన గ్రూప్ ఒకటి ఉంది. రెండోది దేవుణ్ణి ఎరగిన వారు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. కొన్ని విషయాలు వారి గురించి మాట్లాడిన తర్వాత నేను ఈ సబ్జెక్ట్ లోకి రాబోతున్నాను. గట్టిగా స్తోత్రం చెప్తామా? ఈ ఉపవాస కూడుకులు కాబట్టి సరి చేసుకోవటానికి, దిద్దుకోవటానికి, పశ్చాత్తాపడటానికి దేవుడు మనకు అందరికీ మంచి అవకాశం ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టి దేవుని మైపలుతామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇర్మీయా అనే వ్యక్తి, నా ఫోన్ నెంబర్ ఎలా దొరికిందో తెలియదు, కానీ ఆయన ప్రియ దేవుడు నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను అన్నాను, దేవునికి స్తోత్రం, నేను పుస్తకం నోరు జారేశాను. ఏం జారానంటే, ఇర్మీయా దేవుని చిత్తం అయితే ఏదో ఒక రోజు మీ ఊరు వస్తారు అన్నాను. అన్నా కానించి పట్టుకున్నాడు ఈయన, ఎప్పుడు వస్తారు అని. ఒరే ఉండరా, నేను ఏదో టైంలో వస్తాను లేదా, దేవుడు నాకు సెలవు ఇవ్వాలి కదా అంటే, లేదు పట్టాడండి, తీసుకెళ్లి దాకా వదలలేదు. కొన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఆ రోజు 20 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నాను నేను. 16-17 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నాను నేను. ఆ రోజుల్లో నీ కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా కంజీని పట్టుకుని సువార్త ప్రకటించాలి. కాకినాడలో చాలా గ్రామాల్లో, నా పేరు కాకినాడలో కంజీని సామ్యాలు అంటే తెలుస్తుంది, ప్రవక్త సామ్యాలు అంటే తెలియదు. బయట రాష్ట్రాలు, ఇతర దేశాలు అయితే ప్రాఫిట్ సామ్యాలు అంటేనే తెలుస్తుంది. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేనికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. చెప్పులు లేకుండా నేను ఎప్పుడు తీసుకెళ్ళండి 10 మంది మందన వేసుకుని వెళ్ళిపోయాను కుర్రోళ్ళని. హల్లెలూయా. ఈ రోజు పెద్ద పెద్ద బిషప్లు కూడా దేనికి స్తోత్రం కలిగిన గాక చాలా మంచిగా వాడబడుతున్నారు. ఆ దినాల్లో 10 మంది బిడ్డలను తీసుకుని నేను కూడా ఇర్మీయా గారితో బయలుదేరి వెళ్తే, ఇర్మీయా నాతో వచ్చిన అబద్ధం ఆడాడు. నేను ఒక మాట అడిగాను, మీ ఇంటి దాకా బస్సు వెళ్ళిపోతుందా అని అంటే, మా ఇంటి దాకా బస్సు వెళ్ళిపోద్దండి అన్నాడు. దేనికి స్తోత్రం. వెళ్ళిపోద్దంటే నిజమే కదా అని నేను ఎక్కేసాను బస్సు. తరగెళ్ళిన చొప్పర్ల అనే ప్రాంతం వచ్చినప్పుడు బస్సు ఆగిపోయింది. అంటే ఆగిపోవడం అంటే రిపేర్ అయ్యి కాదు, వేరే ఊరంతా స్టేజ్ వచ్చినాక ఆపేసాడు. మేము దిగేసిన తర్వాత తిరిగి నన్ను, ఎక్కడరా మీ ఇల్లు ఎక్కడంటే, లేదంటే మా ఇల్లు కొంచెం డొంకల్లోకి వెళ్ళాలి, మరి మీ ఇంటి దగ్గర బస్సు వెళ్ళిపోద్దా అన్నారంటే, ఏం కాదండి మీరు నడలేకపోతే చెప్పండి, సంఖ్యను ఎక్కించుకుంటాను అన్నాడు. హల్లెలూయా. నేను ఎవరి సంఖ్య ఎక్కలేదు, ఎక్కితే యేసుప్రభు సంఖ్య ఎక్కుతారు అన్నాను. దేనికి స్తోత్రం. సరే నడు, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇంకా అక్కడ దాకా వెళ్ళకపోవడం నడు వచ్చేస్తానని చెప్పేసి వెళ్తా ఉంటే మధ్యలోకి వెళ్ళిన ఎంత పొడుగు కత్తి తీశాడు. కత్తి ఎందుకు తీసావురా అని అడిగాను. అని అంటున్నాడు, అమ్మ చీమల్లాగా వెళ్ళాలి, మనిషి వెనకాల మనిషి తప్ప మనిషి పక్కన మనిషి వెళ్ళటానికి కుదరదు ఆ ఏరియా. దేనికి స్తోత్రం. రోడ్డు లేదు, కరెంట్ ఉండదు ఆ ఊరికి. అయితే మనిషి వెనకాల మనిషి అంత తొప్పులు ఎట్టొస్తా కానీ నరుక్కుంటే వెళ్ళాలి. దేనికి స్తోత్రం. అది కొంచెం ఒక కొండ దింపేశాడు. ఓ కొండ దింపేసిన తర్వాత, ఎక్కడరా వీళ్ళు ఈ మూల ఎక్కడ దాపరించారా మీరు అందులోనే అని నేను ఏదో మామూలుగా మాట్లాడుతున్నాడు. అంటాడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత, ఏంటి పాస్టర్ గారు ఏమనుకోవద్దు, ఎలుగుబంట్లు రావచ్చు, మీద పడచ్చు, టెన్షన్ పడకండి. ఇది ఎక్కడ గొడవరా, ఈ మొక్క నాకు ఈ లోపలికి రాకముందు చెప్పాలి, నువ్వు నాకు మీద పట్టం ఏంటి, పీకుతేంటి, ఇది ఎక్కడ గొడవరా నాయన, నేను నడొచ్చేదా ఎలుగుబంటి చూస్తే. దేనికి స్తోత్రం. నేను ఉన్నాను కదండి అంటాడు. దేనికి స్తోత్రం కలిగాక.
సరే అని చెప్పేసి ఇంకో 2 కొండలు తిప్పేశాడు. తిప్పేస్తే ఇక్కడ పుల్లు కూడా ఉంటాయి, మీరు టెన్షన్ పడుతున్నావు, నాయనో నీకు వందనాలు రా బాబు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొత్తానికి ఎలాగైతే అందరం బయట బిక్కు 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 అంటే వెళ్ళిన తర్వాత 10 మంది విశ్వాసులు అక్కడ ఉన్నారు. ఆ 10 మంది కాగడాలు పట్టుకున్నారు. మధ్యాహ్నం మొదలెట్టిన నడక రాత్రి 8 అయిందండి. దేవునికి స్తోత్రం. నడుస్తూనే ఉన్నామండి. ఆ లోపలికి ఎంత తీసుకెళ్ళాడో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని ఆశీర్వదిస్తారు అని. గట్టిగా చప్పలు కొట్టరే కదా సార్. గట్టిగా వెళ్ళిన తర్వాత అక్కడ 10 మంది కూర్చున్నారు. ఇలాగే టెంట్లు వాళ్ళకు ఉండవు, పందిరి వేసుకుని చుట్టూరు చీరలు కట్టుకుని అక్కడ అదే మందిరి వాళ్ళకి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు రాజులకు రారాజు ఓ పాట పాడినప్పుడు పరిశుద్ధాత్మ నింపబడ్డారు. అది దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఆ ఊర్లో స్టోరీ ఏంటో చెప్పమంటారా? దేవునికి స్తోత్రం. ఈ ఇర్మియా ఎలా మారాడో, ఆ ఊర్లో ఉన్న పద్ధతులు పరిస్థితులు ఏంటో ఒకసారి మీకు తెలియపరిచిన తర్వాత నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే, ఆ ఊర్లో మనుషులు చచ్చిపోతే కప్పెడితే గనక ఆ కప్పెట్టిన శవాన్ని వాళ్ళు తీసుకుని తినేస్తారు. అర్థమవుతుందా మీకు? అలాంటి అక్కడ భయంకరమైన మాంత్రికులు ఉన్నారు. ఎలాంటి మాంత్రికులు అంటే గాల్లో మనిషిని నడిపిస్తారు, నేల మీద నడవలు. ఇంకొక విషయం, వాళ్ళ కంటి చూపుతో పొద్దున ఇలా చూస్తే మనిషికి కళ్ళు ఆర్పకుండా గనక మాంత్రికులు చూస్తే ఒక వ్యక్తిని ఆ ఒంటిలో ఉన్న రక్తం అంతా గడ్డగట్టేసి టాప్మని చచ్చిపోతారండి. అటువంటి భయంకరమైన ఏరియా. అర్థమవుతుందా? ఇంకా విచిత్రమైన కొన్ని విషయాలు నేను చెప్పకూడదు, అంటే అది తర్వాత ఎప్పుడైనా వచ్చినట్టు నేను చెప్తాను. చాలా భయంకరంగా ఉంటారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటంటే ఆ ఊర్లో నచ్చనట్లు ఉన్నారు. అర్థమవుతుందా? గన్లు పెట్టి కాల్చేస్తారు. ఎప్పుడు వార్ జరుగుతూ ఉంటుంది. ఆ ఊర్లోంచి ఎవరైనా ఆ గాలికొండ అనే ప్రాంతంలోంచి గూడెం వచ్చారని తెలిసిందా, వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుని ఇంకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవసరం అయితే షూట్ చేసి పడేస్తారు. అటువంటి భయంకరమైన ఏరియాలో తీసుకెళ్ళాడు నన్ను దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. నానా, ఈ కొండ దాటి 2 కొండలు దాటితే అక్కడ మనుషులు కూడా తింటారన్నా, మనుషులు కూడా కనపడరన్నా అక్కడ ఉంటే అని చెప్తున్నప్పుడు, వామ్మో ఇంత దూరం ఈ అడవిలో నువ్వు సేవ చేస్తున్నావా నానా అని అప్పుడు దేవుని ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నేను మరలా ఈ ఊరంటూ వస్తే, దేవుడు నన్ను తీసుకుని వస్తే మళ్ళా వచ్చేసరికి హల్లెలూయా మీ ఊరికి రోడ్డు వేయబడుతుంది, మీ ఊరికి కరెంట్ వస్తుంది, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ నీ చేతిలో పెట్టబోతున్నాడు, నిన్ను వాడుకోబోతున్నాడు, గొప్ప సంఘాన్ని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పారండి. అది నాన్న చెప్పి 17 సంవత్సరాల పైన అయ్యింది. హల్లెలూయా. మొన్న సంవత్సరం క్రితం ఫోన్ కాల్ వచ్చింది. అన్న ఎలా ఉన్నారు, బాగున్నారా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. బాగున్నాను నాన్న అంటే, అయ్యగారు ఈసారి మా ఇంటికి కార్ వచ్చేది, మీరు డైరెక్ట్ గా వచ్చేయచ్చు అన్నాడు. ఒరే నీకు దండవరా, అప్పుడైతే వచ్చాను కానీ ఇప్పుడైతే నేను రాలేదు నాన్న అని చెప్తే అతను అంటాడు కదా. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చి మాట్లాడారో అన్న, దేవునికి స్తోత్రం. మా ఊరికి కరెంట్ వచ్చిందన్నా, మా ఊరికి రోడ్డు వేయబడి 40 కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మాకు రోడ్డు వేసిందన్నా. అసలు పడని పరిస్థితి అది. మేము గుర్తింపులో లేవు గవర్నమెంట్ వారికి. హల్లెలూయా. ఏమండి, కేవలం ఒకే ఒక్క వ్యక్తి కోసం రోడ్డు వేయబడింది, ఊరు కోసం కూడా కాదు. అది ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇర్మియా గారి కోసమే. చెప్పకుండా గట్టిగా. చాలా ప్రార్థనా పరుడు, చాలా అభిషేకం కలిగిన దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు 10 మంది, ఈ రోజు 24 గ్రామాలని దేవుడు ఆయన చేతిలో పెట్టాడండి. ఇప్పుడు 24 గ్రామాలకి నాయకుడిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. చెప్పలు కొడతాను సరిగట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘం ఎంతో మందో తెలుసా? 2000 మంది సంఘం అండి ఇప్పుడు ఆయనకి. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొడదాం. ఆ వ్యక్తిని చూడాలంటే, ఆ వ్యక్తిని కలవాలంటే, అబ్బా దేవుడి చిత్తం ఉంటే నా స్థలానికి వెళ్తారు. అయితే వినండి, ఆ వ్యక్తి ఎలా మారాడని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఆ 20 ఎంత గొప్ప సేవ చేయడానికి గల కారణం ఏమిటి? అసలు ఇతను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు దేవుడు నమ్ముకున్నవాడా, నమ్ముకోలేని ఫస్ట్ అయితే దేవుడు తెలియదు. యేసుప్రభు అంటే అసలు ఇష్టం ఉండదు, చాలా భయంకరంగా. యేసుప్రభు నమ్ముకుంటే మాత్రం చంపేస్తాడు. అటువంటి వ్యక్తి దేవునికి స్తోత్రం, తన కొడుకు ఒక రోజున చనిపోతాడు. దేవునికి స్తోత్రం. అంటే కొన ఊపిరితో ఉంటాడు. అతను బతికించుకోవటానికి ఎక్కడెక్కడ తిరిగాడో నేను చెప్పగలదు ఆ విషయాలన్నీ కూడా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ మొక్కినా గానీ ఆ పిల్లడు బతకని పరిస్థితి. అయితే లాస్ట్ లో చివరిగా ఏంటంటే ఒక పసర పోస్తారు. ఇంకా ఏది లేకపోతే ఆ పసర కనుక పోస్తే బతికినట్టు, లేకపోతే ఇంక చచ్చిపోయినట్టే. ఆ ఆకు ఎవరికి తెలియదు, వాళ్ళు సీక్రెట్ గా ఉంచుతారు. దానికి స్తోత్రం కలిగింది కాక. లాస్ట్ కి ఆ పసర తీసుకొచ్చి పోసిన ఆ పిల్లోడు లెగల. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అయితే అనుకున్నాడంట, నా కొడుకుని చాతబడి చేసి చంపేసే ఉంటారు వీళ్ళు, గనుక ఎవరైతే చాతబడి చేశాడో, శుద్ధశక్తులు ప్రయోగం చేశారో వాళ్ళని చంపేస్తానని కత్తి తీసుకుని చంపేయటానికి వెళుతా ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం కలిగింది కాక,
నా కొడుకు పక్కనే వాడికి 4 గోతులు తీసి నేను రెడీ చేసి ఉంచుకుంటాను, వాడిని అక్కడే కప్పెట్టేస్తానని చెప్పేసి వెళ్తున్నాడు. అతను వెళ్ళిపోతా ఉంటే దారి మధ్యలో ఒక స్వరం వినబడుతుందంట ఆయనకి. హల్లెలూయా. నువ్వు నన్ను నమ్ముకుంటే నీ కొడుకుని బాగు చేస్తాను అని. నువ్వు నన్ను నమ్మితే నీ కొడుకుని నేను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. నువ్వు నమ్ముతావా నన్ను? నువ్వు ఎవడవే నా ముందుకొచ్చి మాట్లాడమంటున్నాడంట ఆయన. నువ్వు ఎవడవయ్యా? స్వరం వినబడుతుంది. నువ్వు ముందుకొచ్చి మాట్లాడమన్నాడు. మళ్ళీ వెళ్ళిపోతుంటే, నువ్వు నన్ను నమ్ముకుంటే నీ కొడుకుని బాగు చేస్తాను, లేవనెత్తుతానంట. అది ఎవరో కాదు, యేసు ప్రభువు వారు. చెప్పకూడదు గట్టిగా. ఆ యేసు అనే పదం అని చెప్పినప్పుడు దేనికి స్తోత్రం. ఒక్కసారి ఒళ్ళంతా ఒకలాగా అయిపోయింది. గూడులో చెప్పాడు, నేను ఎవరినైతే ఇష్టపట్టలేదో, ఏ వ్యక్తినైతే నమ్ముకోకూడదని అనుకుంటున్నామో, ఆ వ్యక్తి నన్ను దారిలో మధ్యలో నాతో మాట్లాడాడు అని తల్లికి, చెల్లికి, కుటుంబంలో అందరికి, గ్రామానికి, గూడానికి చెప్పాడట. నేను ఒక చోటకి వెళ్తున్నాను, అక్కడ కొడుకు బాగుపడ్డాడా సరి, లేదా యా ఊరికి సువార్త కాదు కదా, ప్రభు నమ్ముకున్న అందరినీ ఏర్పారేస్తారు అన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అందులో ఆ గూడులో ఒక్క వ్యక్తి దేవుడు నమ్ముకున్నవాడు ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అతని తీసుకెళ్ళమని చెప్తే ఆడు అడ్డిపోయాడంటే. ఇరిమియా రాగానే, బాబు నాకు ప్రార్థన వచ్చింది కానీ చేస్తాను కానీ, లేకపోతే లేనిపోను గొడవ, నా పీకి తీసేస్తావు బాబు నువ్వు, లేదు ఒక ఎక్కడికో పాస్టర్ గారు వస్తారంట, అక్కడ తీసుకెళ్ళిపో బాబు దయచేసి నేను అడ్రస్ చెప్తానంటే, ఆ అడ్రస్ చెప్తే అడ్రస్ ప్రకారం ఆ కుర్రోడిని భుజం మీద తీసుకుని తీసుకెళ్ళిపోయాడు ఇరిమియా. వెళ్ళిపోతే అక్కడ పాస్టర్ గారు అడ్డిపోయారంట. అందరూ చెప్పారంటే, ఆ వ్యక్తి వస్తున్నాడు బాబు, మామూలుడు కాదు, అయ్యా మీరు దూరంగా ఉండటం చాలా మంచిదంటే, లేదు నన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ప్రార్థన చేద్దాం, దేవుడు ఏదో కార్యం చేస్తాడు అన్నారు. దేనికి స్తోత్రం. అయితే ఇరిమియా తన బాబుని తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ పడుకోబెట్టారు. అయితే అతను అన్నాడంట, నువ్వు ప్రభుని విశ్వసిస్తే, నువ్వు ప్రభుని నమ్ముకుంటే నీ కొడుకు బాగవుతాడు. హల్లెలూయా. నువ్వు పూర్తిగా విశ్వాసం ఉంచని ప్రార్థనలో ఉండని చెప్తున్నప్పుడు, అలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇరిమియా కింద పడిపోయాడంట. గట్టిగా స్తోత్రం చెప్తామండి. పడిపోయిన తర్వాత కాసేపటికి ఒక అరగంట లోపు చూస్తే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎవరైతే చనిపోయిన కొడుకు లేచలమ్మ ఒళ్ళో గెంజి తాగుతున్నాడండి. కొట్రేవర్రా చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకంతే, ఏమి ఆలోచించరా, ఇంకే సంప్రదింపులు లేవు. డైరెక్ట్ గా దేవుడి మందిరంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి, నా కొడుకును బతికించాడు, ఈ పవర్ ఆయనలో నేను చూశాను. గట్టిగా స్తోత్రం చెప్పాలని. నాతో మాట్లాడింది ఆ యేసే. గట్టిగా చెప్పకూడదామా? ఆ యేసు క్రీస్తు ప్రభువు నాతో మాట్లాడారు, నా కొడుకును బ్రతికించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది చేతుల్లో వైట్ బట్టలు ఉన్నాయంట. వైట్ బట్టలు ఉంటే చర్చికి రావాలంటే వైట్ బట్టలు వేసుకోవాలేమో అనుకుని పాపం ఒక ఎక్కడికో గూడు వెళ్ళి వైట్ బట్టలు కొనుక్కు తెచ్చుకున్నాడు. తన భార్యకి, పిల్లోడికి, మొత్తం అందరికి కొనుక్కు తెచ్చాడు. తెచ్చి లోపు చర్చ అయిపోయింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. అందరూ కూడా బయటకు వచ్చారు, చేతుల్లో తెల్ల బట్టలు పట్టుకుని ఉన్నారు. ఇవన్నీ ఏంటి అని పాస్టర్ గారిని అడిగాడంట. ఎక్కడికి వెళ్తారంటే, వీటికి బాప్తీసాలు ఇవ్వటానికి వెళ్తున్నామని చెప్పారంట. దేనికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తారని చెప్పారంటమ్మా? బాప్తీసం ఇవ్వటానికి వెళ్తున్నామని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం. అందుకని తీసుకున్న తర్వాత వైట్ బట్టలు వేసుకుంటారని చెప్తే, అయితే నాకు కూడా బాప్తీసం ఇచ్చేయండి అన్నాడంట. దేవునికి స్తోత్రం కలిగాక. ఇదిగో నా దగ్గర వైట్ బట్టలు బాప్తీసం ఇచ్చేయండి. బాప్తీసం అనే పదం కూడా ఏం రాదట. అయితే స్వరం వినబడుతుంది, ఇతనికి బాప్తీసం ఇవ్వండి అని. చెప్పకూడదంట పాస్టర్ గారికి. గట్టిగా స్తోత్రం చెప్తామండి. వెంటనే బాప్తీసం తీసుకున్నాడు. ఈరోజు 2000 మంది విశ్వాసులకి కాపరిగా ఉన్నాడు. చెప్పకూడదండి. దేవుని చిత్తం అయితే ఒకరోజు ఆయన ఇక్కడికి తీసుకొద్దాం. దేవునికి స్తోత్రం. నీకు ఇష్టమేనా, ఇష్టం కాదా? చూడాలటువంటి వ్యక్తిని మామూలుడు కాదు, నచ్చలేట్లని చంపేద్దామని వస్తే గన్న పెట్టి పేలితే గన్నం పేలివి కాదటండి. ఎంత పాత్రపరుడు అండి. చెప్పకూడదు సార్ గట్టిగా. అలాగే అక్కడ చంపేద్దామని ఎక్కడెక్కడి నుంచో మంత్రికులు అందరూ వస్తే కనుక ఆ కొంపలో కొంప కనపడితే కానీ మనిషి కనపడవాడు కదండి. మనిషి అక్కడే ఉండేవాడు. చెప్పకూడదు సార్ గట్టిగా. ఎన్ని అద్భుతాలు, ఎన్ని మెరకల్స్. ఈరోజు నక్సలైట్లు పాస్టర్లు అయిపోయారు. మాంత్రికుల సంఘాలు ఇప్పుడు పెద్దలుగా ఉన్నారండి. చెప్పకూడదు సార్ గట్టిగా. నేను 6వ వెళ్ళడం, అక్కడ ప్రకటిస్తున్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయానో మీకు తెలియదు. దేవునికి స్తోత్రం. నమ్మితే ఆయన మహిమను చూస్తాం. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ప్రభు రాకడ చాలా త్వరగా ఉంది. ఎందుకు బతకనిచ్చాడు తెలుసా? నిన్ను ఎప్పటికైనా మారు మనసు పొంది క్రీస్తుని సంతోషకునిగా అంగీకరిస్తామని. నువ్వు చూస్తున్న భూమి అంతా లైవ్ అయిపోతుంది ఒక దినాన అగ్ని చేత. నువ్వు సంపాదించుకున్నదంతా భూ సంపద ఆశధరని లైవ్ అయిపోతాయి ఒక దినాన. నిన్ను నిలబెట్టేది, కాపాడేది ఒకటే, అది ప్రభు ఇచ్చే రక్షణ. చెప్పకూడదు గట్టిగా. ఆ రక్షణ పొందుతామని ఇప్పుడు వరకు నేను బతికి ఉంచాడు. చెప్పకూడదు సరిగ్గా. బ్రతకనిచ్చాడు. ఇది టేక్టీజ్గా తీసుకోవద్దు. నీ చదువుకి వ్యతిరేకం కాదు, పెళ్లికి వ్యతిరేకం కాదు, జాబుకి వ్యతిరేకం కాదు, ఇల్లు కట్టుకోవడానికి వ్యతిరేకం కాదు. ఇవన్నీ ఉండాలి. కానీ
అన్నిటికంటే ముఖ్యమైనది నీ కొడుకు, నీ కూతురు, నీ కుటుంబంలో ఉన్న అందరూ కూడా, ఈ ప్రపంచం అంతా కూడా రక్షణతో అలంకరించబడాలి. ఆ రక్షణే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళేది. హల్లెలూయా. అది నీకుందా? అన్ని సంపాదించుకుంటా కానీ రక్షణ సంపాదించుకోకపోతే ఇబ్బంది పడతావు. నువ్వు లేచి నిలబడితే, నాకు రక్షణ కావాలండి, నేను విశ్వసిస్తున్నానండి ప్రభుని, నా కోసం యేసే ఈ భూలోకానికి వచ్చి సిలువ మోసి రక్తంగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడని నమ్మితే ఇది ఎక్కడైనా సరే లేచి నిలబడు. ఇంకా బాప్తిసం తీసుకోలేని మరి ఎవరైనా ఉంటే, నాకు ఇప్పుడే బాప్తిసం కావాలనుకుంటే నిలబడండి, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ పాస్టర్ గారు మీకు బాప్తిసం ఇస్తారు. నిలబడగలుగుతావా? నిజంగా ప్రభుని నమ్మితే ఎప్పుడూ లేగాను. ఇప్పుడు దాకా ఏంటి అంటే ఇష్టం ఉంది కానీ నమ్మకం లేదనమాట. నమ్మితే ఎప్పుడూ లేగుతావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడు. ఉద్రేకంతో లేగొద్దు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. రేపు ఏం జరుగుతుందో తెల్లంటే ముందుగా రక్షణ పొందాలి. ఆమె మరణం చెప్పిరాదు. ఒకవేళ చచ్చిపోతే బాప్తిసం తీసుకోకుండా డెఫినెట్గా తీర్పు అయిన తర్వాత నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఇంకెవరు కాపాడు. మళ్ళీ ఇంకోసారి సిలువ, ఇంకోసారి రక్తం, ఇంకోసారి మళ్ళీ మేఘాల మీద సిలువ మోయటాలు ఏమి ఉండవు ఇంకా. అల్లదయ్యా ఆల్రెడీ మోసేసాడు. నీకోసం నా కోసం రక్తంగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. ఒకసారి నిలబడతావా? ఎక్కడ సార్ ఇంకా రక్షణ పొందలేకుంటే, నాకు రక్షణ కావాలనుకుంటే, నేను ఇప్పుడు అసలు సర్టిఫికేట్లకు మళ్ళీ రాబోతున్నాను, నేను త్వరగానే ముగించేస్తాను. మీరు ఎక్కడో సార్ చేసినవాడు. దేవుడు చాలా ఇష్టపడతాడు నేను. ఆ 20 ఒక్కసారి మాట్లాడి వెంటనే వెనకని చేయలేదు. నా కొడుకు కొన్నాడు బతికిన తర్వాత చూద్దాలే అని అనుకోలేదు. అతను నమ్మాడు. దేవుడు మహిమలు చూశాడు, మహిమలు పొందాడు. దేవునికి స్తోత్రం. మహిమలు చూశాడు. ఈరోజు పాస్టర్ అయిపోయాడు. నువ్వు కూడా అలాగే అయిపోతావు యేసు నామములో. దేవుడిని దీవించబోతున్నాడు. వస్తావా? నేను ఇప్పుడు 8,000 ఊళ్ళు మోసం చేశాను. ఈ ఊరంతా మోసం చేసిన వ్యక్తినే నేను. ఏమండి, ఎక్కడైతే మోసం చేశానో అక్కడే ఊర్లో ప్రవక్తగా నేను రావడం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. వస్తావా? ప్రభు కోసం నిలబడతావా? ఎక్కడున్నా సరే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకోసమే యేసు వచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి పుడుతుంది. ప్లీజ్, ఈ అవకాశం మళ్ళీ రాదు. చేతులు చాప ఉంచాడు. నువ్వు వస్తావని. బాప్తిసం తీసుకోకుండా పాటలు పాడుతున్నావా? బాప్తిసం తీసుకో రక్షణ పొందకుండా ఆ పరిచయం ఈ పరిచయం చేస్తున్నావా? అది ఏమి లెక్కలోకి రాదు. నీలో దేవుడు ఇష్టపడితే మొట్టమొదటిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చిన చిత్తం ఇప్పుడే మారు మనసు పొంది క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం. నిలబడితే దుష్టుడు పారిపోతాడు. దుష్టుడు పారిపోతాడు. నువ్వు ఎవరికి ఓటేస్తావో నీకే వదిలేస్తున్న సమయం ఇప్పుడు లేక తర్వాత లేచినా మంచిదే. మా పాస్టర్ గారితో నేను మాట్లాడుకోండి తప్పకుండా. మీకు ఆయన తప్పకుండా వ్యక్తిగతంగా అలా మాట్లాడి మీకు బాప్తిసం ఇస్తారు. ఇది ఒక సెక్షన్. మీటింగ్ అయిపోయి వస్తే మంచిది. నా 2 చేతుల నుంచి ప్రార్థన చేస్తాను. ఎన్నాళ్ళు బాబు ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు దాగుందువు, పాపమనే ముసుగులో దాగుందువు. ఎన్నేళ్ళు దాగుందువు, వ్యభిచారపు ముసుగులో దాగుందువు. నీ పాపమంత కడగడానికే యేసయ్య వచ్చారమ్మా. నీ దోషమంత తుడవడానికే యేసయ్య వచ్చారమ్మా. ఎన్నాళ్ళు బాబు ఎన్నేళ్ళు దాగుందువు, పాపమనే ముసుగులో దాగుందువు. ఎన్నేళ్ళు దాగుందువు, వ్యభిచారపు ముసుగులో దాగుందువు. నీ పాపమంత కడగడానికే యేసయ్య వచ్చారమ్మా. నీ దోషమంత తుడవడానికే యేసయ్య వచ్చారమ్మా. ఎన్నాళ్ళు బాబు ఎన్నేళ్ళు దాగుందువు, పాపమనే ముసుగులో దాగుందువు. ఆలోచించి నేను చెప్పవలసింది చెప్పాను. తర్వాత నీ నిర్ణయం. ఇప్పుడు 2వ గ్రూప్ దగ్గరికి వద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? చేతుల పైకి ఎత్తండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ఆమేన్. ఏవండి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవడన్నా పాపం చేయటానికి అవకాశం ఉందా? మాట్లాడాలి లేదా? బాప్తిసం తీసుకుని
పాపం చేయట్లేదా? మీరు ఎక్కడ కూర్చున్నారు? ఉపాస కొడుకుల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఉపాస కొడుకు అనేది దేనికి స్తోత్రం కలిగాక. ఈరోజు నువ్వు సరి చేసుకోవాల్సింది చాలా ఉంది, దిద్దుకోవాల్సింది చాలా ఉంది. నాకు ఒక అభిషేకం ఇచ్చాడు. ఒక వ్యక్తిని చూపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా దేవుడు బయటపరుస్తాడు కొన్ని విషయాలు. నేనంత జ్ఞానిని కాదు, కానీ ఆయన ఆత్మతో నడిపింపు మాత్రమే. చెప్పకూడదు గట్టిగా. ఆయన పలికితేనే అది కూడా నేను చెప్పగలను. ఆయన వాడుకోకపోతే నేను ఏం చేయలేను. దానికి స్తోత్రం. మన పరిస్థితి. ఇంకో విషయం చెప్తాను, నేనేం చెప్పక్కర్లేదు. మనకు తెలీదా? మన అంతరాత్మ తెలీదా? నీ అంతరాత్మ తెలీదా? నువ్వే పొరపాటు చేస్తున్నావు, ఎక్కడ తప్పిపోయావో నీకు తెలీదా? ఇంకొకరు వచ్చి చెప్పాలా మళ్ళీ? దేవునికి స్తోత్రం. బాప్తిసం తీసుకుని పడిపోయి నువ్వు ప్రార్థనలు చేస్తే, నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు వింటాడు అనుకుంటున్నావా? దేవుడు అంటే ఆశామాసి అనుకుంటున్నారా? దేనికి స్తోత్రం. నువ్వు బాప్తిసం తీసుకోకముందు ఎన్ని వేషాలు వేశావో, ఎన్ని పాపాలు చేశామో, అది ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభుని సంతోషంగా అంగీకరించిన తర్వాత, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆ దరిద్రం ఆ రోజే పోయింది. చెప్పకూడదు సార్ గట్టిగా. ఇక మళ్ళీ ఏ పాపం మన మీద ఏలుబడి చేయడానికి లేదు. కానీ బాప్తిసం తీసుకున్న కాడి నుంచి నీ జీవితం కరెక్ట్గా ఉండాలి. యథార్థమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించకుండా నీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు అడుగులేస్తే మాత్రం వదిలేస్తాడనే మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. తప్పకుండా పనిష్మెంట్ ఉంటది. ఉంటదా? ఉండదా? ఉంటది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాడు పడిపోతారా పడిపోరా అనేది క్లారిటీ ఇచ్చినట్టు ముందుకు వెళ్తాను నేను. దేవునికి స్తోత్రం. మీ బుర్రంతా దీన్నే పెట్టాలి. కార్తీక దీపం సీరియల్ చూసేవాడికి మాట్లాడటమే సాబు. హల్లెలూయా. రాధమ్మ కూతురు సీరియల్ చూసేసేవాడు ఇక్కడికి వచ్చి తగ్గి చప్పలు కొట్టేసేసి హల్లెలూయా. ఎవడో తెలియదు అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడదాం? 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అమ్మా, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. చప్పలు కొట్టాలి. పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక, తన్ను భద్రం చేసుకుంటాడు గనుక దుష్టుడు వాడిని దుష్టుడు వాడిని ముట్టడు. కొట్టాలి చప్పలు గట్టిగా. క్లారిటీ చాలా చక్కగా ఇచ్చారండి. దేనికి స్తోత్రం. రెండవది ఏంటంటే, బాప్తిసం తీసుకున్నవాడు పడిపోవడానికి అవకాశం ఉందంటే ఒకసారి అది కూడా చూద్దాం. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 4వ వచనం. రోమా రాసిన పత్రిక ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎబ్రీ 6:4 త్వరగా. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచావు. పరిశుద్ధాత్మలో పాలు పంచుకున్నావు. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అంటే పడిపోయిన వాళ్ళు. దానికి స్తోత్రం. ఒకసారి వెలిగించబడ్డాం. దేవుడు ఏంటో మనకు తెలుసు, యేసు ఎవరో తెలుసు, బాప్తిసం ఏంటో తెలుసు, రుచి చూచాం, పొందుకున్నాం, అన్ని బాగున్నాయి. కానీ తప్పిపోతే వదిలేస్తాడనుకుంటున్నావా? బాప్తిసం తీసుకుని పొరపాటు చేస్తే వదిలేస్తాడా దేవుడు? ఎట్టి పరిస్థితుల్లో వదంట. హల్లెలూయా. ఏం చేస్తాడో తెలుసా? చూడండి, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏం చేస్తాడో చూద్దాం. అక్కడ 1వ అధ్యాయం 21. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. 24. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు అప్పగించెను.
28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లలేదు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు అని రాయబడింది. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తానండి, ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో ఆ రోజు నుంచి మనం దేవుని కుమారులు అయిపోయాం. చప్పలు కొడదాం సార్ గట్టిగా. అమ్మా, మీ కడుపున పుట్టిన పిల్లలు చెయ్యకూడని తప్పు ఏదైనా చేస్తే, పాపం చేస్తే, అవమానం కలిగింది నీకు ఆ బిడ్డల వల్ల, నువ్వు అనుకున్నా ఇటువంటి బిడ్డ కన్నానా అంటే బాధపడి ఒక రోజు అయితే ఎందుకు వచ్చిన జీవితం అనుకున్నావు. ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేస్తే మీ పిల్లలు, మీరు ఊరుకుంటారా? బుజ్జగిస్తారా? ఒరే వెళ్ళిపోయేదానికి మొన్న లవ్ లెటర్ ఇచ్చావంట, మళ్ళీ ఇంకో 2 లెటర్ రాయాలంటావా? 2 గులాబ్ పూలు ఇచ్చావంట, ఈసారి నేనే కొంతెత్తాను రామచంద్రపురం నుంచి ఇచ్చేయరా అంటావా? అశ్లీల వీడియోలు చూస్తా ఉంటే బాగా చూడరా, డెవలప్మెంట్ అవుతుందిగా, నువ్వు రాను తినాలి అంటావా? హల్లెలూయా. వెంటనే ఏం చేస్తాం? కాళ్ళ చెప్పు తీసుకుని సాస్ పెట్టి కొడతాం ఒకటి. హల్లెలూయా. మన పిల్లలు తప్పు చేస్తే ఒప్పుకోమండి, పనిష్మెంట్ ఇస్తాం, అవసరమైతే గోడకు చేస్తాం, వార్తలు పెడతాం కూడా. దానికి స్తోత్రం. పెట్టమంటే కేర్ తీసుకోమా? అలా తీసుకోకపోతే పిల్లలు లొంగుతారా? హల్లెలూయా. ఆ పిల్లోడికి తెలియదు మా నాన్న ఎంత అలా కొడతాడా, మా అమ్మ ఇలా తిడతాదా, నేను ఏం చేశానని, అసలు కడుపును పుట్టానా, అసలు నన్ను కన్నావా అని చెప్పేసి ఏదేదో ఊహించుకుని ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినా పోతాడు. దానికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా చెప్తాం సార్ గట్టిగా. మా తల్లి ఉందండి, మా తల్లి గారు, దేనికి స్తోత్రం కలిగిన కాక. చాలా కష్టజీవి అండి, మామూలు కష్టజీవి కాదు ఆవిడ. మా దాంట్లో 4 క్యాస్టులు ఉన్నాయి. ఒక క్యాస్ట్ ఏంటంటే మా అమ్మగారు రాజులు, మా మిస్సెస్ ఏమో కాపుల కుటుంబం. స్తోత్రం చెప్పాలి. మా చెల్లెల భర్త ఏమో ఎస్సీ. హల్లెలూయా. మా నాన్నగారి క్యాస్ట్ ఎప్పుడైనా కోట పెట్టుకున్నప్పుడు చంద్రశేఖర్ గారు అప్పుడు చెప్తా, ఇప్పుడు జాగ్రత్తగా అయినా. దేనికి స్తోత్రం. మా కుటుంబం చాలా డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. మాకు కొలిపించింది. హల్లెలూయా. అందరూ ఒకటే కదా దేవుని కులుపులో. హల్లెలూయా. స్తోత్రం చెప్పట్లేదు ఎవరు? గట్టిగా చెప్పట్లేదు. అప్పుడు ఒక ఆవిడ వేసుకుని అంతకెళ్ళదు, అంత అందంగా ఉన్నాడు, రాజులు పోలుకొంది, నువ్వు అందులోకి వెళ్ళకు, ఇందులోకి రా. అసలు ఒరిజినల్ రాజులు మనమే. క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు ఒరిజినల్ రాజు. చెప్పకూడదాం గట్టిగా. అంతకు మించింది ఇంకోటి లేదు. హల్లెలూయా. అనుకునే డూప్లికేట్ అయ్యి అన్ని వేస్ట్ అయ్యి. దానికి స్తోత్రం. ఆ రాజు ఈ రాజు వద్దు. హల్లెలూయా. ఒరిజినల్ రాజు క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు ఒరిజినల్. చెప్పకూడదు సార్ గట్టిగా. దేవుడికి మహిమ కలిగి. వినండి, నా తల్లి చాలా కోపం. మన తల్లికి మామూలు కోపం కాదు. ఏదో చేశాను, చిన్న దొంగతనం చేశానులే, ఏవన్నట్టు అదోద్నా, నీకు తెలుసు కదమ్మా నేను ఎలా ఉంటాను, వాళ్ళందరూ అంటున్నారు ఏంటమ్మా దొంగ ఏడిపేసాను. రారా నీకు పప్పు వేసి అన్నం వేసి పెడతాను లోపల అంది. నాకు పప్పు అంటే, నెయ్యి అంటే, చారు అంటే చాలా ఇష్టం అనమాట. పప్పు నెయ్యి వేసి పెట్టేద్దానికి నేను లోపలికి వెళ్ళిపోయి తడిపేసేసింది. వేసేసి ఇంత గడెట్టిన తర్వాత కొడుతుంది. మరి మామూలుగా కొట్టట్లేదు, అర్థమవుతుందా? కొడతా ఉంటే సార్ అన్నాను. ఆగమ్మ ఒకసారి అన్నాను. ఆగి ఏమన్నది, నువ్వు నిజంగా నన్ను కన్నా పెట్టే అన్నాను. ఆ మాటకి ఇంకా కోపం వచ్చి గుడ్ల మీద కూర్చుని కంటిని కట్టేసుకుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలంటే చిన్న కొట్టు పడేసిందండి. ఆ కొట్టడం, ఆ దెబ్బలు తినడం ఇంకా మామూలుగా లేదు. ఇంకా నేను సంవత్సరం మా అమ్మకి నేను కనపడకూడదు, దూరంగా పోవాలని నా చెల్లిని తమ్ముడిని వదిలేసి వెళ్ళిపోయానండి. అమ్మని వదిలేసి వెళ్ళిపోయాను. ప్రియ దేని పెట్టారా, వెళ్ళిపోయాను. అయితే ఒక విషయం గమనించండి, ఇక్కడ మనం శారీరకంగా పిల్లలు కన్నప్పుడు వారు తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వటం నీ బాధ్యత. అలాగ బుద్ధి చెప్పకపోతే రేపొద్దున ఇంకొక పెద్ద తప్పు చేసే అవకాశం. అందుకే నువ్వు ఖండిస్తావు, దెబ్బ కొడతావు, అది కూడా అతను మంచికే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బంధం ఉంటుంది కానీ సహవాసం ఉండదు. చెప్పండి, బంధం ఉంటుంది కానీ ఏముండదు. తండ్రితో, తల్లితో, కుటుంబస్తులతో మాటలుండవు. చెప్పండి, ఏముండవు. మాట్లాడరు. మనం చేసిన తప్పును బట్టి తల్లి మాట్లాడదు. బంధం ఉంటుంది. ఇప్పుడు కూడా మన తండ్రి, ఇప్పుడు మన సరిగా కన్నా విషయంలోనే పిల్లలు తప్పు చేస్తే ఎంత పనిష్మెంట్ ఇస్తే, ఎంత కేర్ తీసుకుంటే, ఆత్మీయంగా కన్నాడు ఇంకెంత పనిష్మెంట్ ఇస్తే ఎంత కేర్ తీసుకుంటాడు మన ఎడల. చెప్పకూడదు సార్ గట్టిగా స్తోత్రం చేస్తే. ఆత్మీయంగా కన్నాడు. హల్లెలూయా. రక్తం ఇచ్చి కొన్నాడు. వదిలేస్తాడనుకుంటున్నారా? వదలడు. బంధం ఉంటది, సహవాసం ఉండదు. మాట్లాడు దేవుడు, బంధం ఉంటది. రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి బంధం ఉంటది. హల్లెలూయా. కానీ ఏముండదు దేవుడితో, ఫెలోషిప్ ఉండదు. హల్లెలూయా. ఆ ఫెలోషిప్ కి దగ్గర అవటానికి ఈ ఉపవాస కూటాలు. చెప్పకూడదు సార్ గట్టిగా. ఆ ఫెలోషిప్ దేవునికితో మాట్లాడాలి. దేనికి స్తోత్రం. దేవుడు మనకి దగ్గర అవ్వాలి. దేవా ఎన్ని కలిగి ఉన్న దేవునితో మాట్లాడబోతే ఎందుకమ్మా ఇంకా బతకటం. దేనికి స్తోత్రం. తండ్రి మనతో మాట్లాడాలండి.
ఆయన మాట్లాడకపోతే మనకి బాగోదండి. బంధం ఉంటే సుఖమేంటి? సహవాసం ఉండాలి కదా. దానికి స్తోత్రం. సహవాసం కావాలి మనకి, తండ్రితో సహవాసం కావాలి. అమ్మా వినండి, దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఆ సహవాసం ఏదో తోటలో తెగిపోతే మళ్ళీ కలపటానికి యేసయ్య వచ్చాడమ్మా. చెప్పకూడదు సార్ గట్టిగా. ఆయన ఎందు నమ్మకం కలిగి భయభక్తులు కలిగి మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్తామండి. బంధం ఉంటది, సహవాసం ఉండదు. దేవుడితో మాట్లాడుతున్నాడా? ఇప్పుడు దేవుడితో సహవాసం చేస్తున్నాడా? నువ్వు అనేసుకుంటే సరిపోదు. కొంతమంది చెప్తా ఉంటారు కళలో, పొద్దును కనపడ్డాడంటే యేసయ్య ఇంత పొడుగున్నాడంట, ఇంత జుట్టు ఉందంట, అంగి వేసుకున్నాడంట, ఆ కొంపలోనే కూకుంటున్నాడంట, ఇంకెక్కడికి వెళ్తలేదంట. ఏం సాక్ష్యాలు అర్థం అవట్లేదు నాకు. కొంతమందికి దెయ్యం కనపడితే దేవుడు కనపడ్డాడంటాం, దేవుడు కనపడితే దెయ్యం కనపడ్డాడంటాం. మనం దెయ్యం కనపడి విచిత్రం చెప్పనా, మన ప్రార్థన భలే చేసుకుంటామండి. ఏ దెయ్యం నా కొంపలోకి రాకూడదు, మా ఆయన్ని ముట్టకూడదు, నన్ను ముట్టకూడదు, నా పిల్లలు ముట్టకూడదు. మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ రివర్స్ లో ఉంది కేసు ఇక్కడ. హల్లెలూయా. దేవుడే దెయ్యాన్ని పిలిచి అప్పగిస్తాడండి. చెప్పకూడదు సార్ గట్టిగా. భలే ఉంది కదా. హల్లెలూయా. ఎవరు దేవుని దగ్గర ఆటలు ఆడకూడదండి. అమ్మ దేవుని ఎరగిన వారి సంగతి తెలియదు పాపం మనకి. హల్లెలూయా. వాళ్ళని చూసి చూడట్టుగా వదిలేస్తారు గట్టిగా సార్. కానీ దేవుని ఎరిగి తప్పు చేస్తే వదలడం. చెప్పకూడదు సార్ గట్టిగా. తప్పకుండా పనిష్మెంట్ ఇచ్చి తీరుతారు. హల్లెలూయా. చాలా వేగంగా, చాలా వేగంగా. అసలు ఆగదు. దేనికి స్తోత్రం కలిగి కానీ గుర్తుపెట్టుకు. అందుకే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కుదరదు. క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకించబడినవారు. ముందు మనం మారాలి, ఆ తర్వాత ఆడు మారుతారు. దేవుడు నమ్ముకొని ఎన్ని తప్పుడు పనులు తెలుసా? జాగ్రత్త. ఈ కడవరి నేను హెచ్చరిస్తున్నాడు. నేను అనుకున్నాను వేరే వాక్యం చేద్దాం అనుకున్నాను, అది ప్రిపేర్ అయ్యాను. దేవుడు అన్నాడు ఇది మాట్లాడన్నాడు, అందుకే ఇదే మాట్లాడుతున్నాను. స్తోత్రం చెప్తావా? దేవుడు ఏం చేస్తాడంట? రా, సూర్యుగా డాన్సింగ్ మామూలుగా లేవు, దెయ్యమా ఒకసారి రా, వీటి సంగతి ఏంటో చూడండి. అమ్మ దెయ్యాల మీద అధికారం ఉందమ్మా యేసయ్యకి. చెప్పకూడదు అసలు గట్టిగా. పంచభూతాల మీద అధికారం ఉంది ఆయనకి. ఏదైనా వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. మనం కరెక్ట్ గా లేకపోతే వర్షం కురవాలని ఆయన చేతిలోనే ఉంది. కురవకూడదని ఆయన చేతులు ఉంది. పంట పండాలని ఆయన చేతులు ఉంది. మనకు ఫుడ్ కావాలి, కుదరదు. హల్లెలూయా. మన దేవుడి డాన్సింగ్ ఆడితే పంట ఒక్కసారి 2 పురుగులు పంపుతారు. ఆయన సైన్యం అదే. దేనికి స్తోత్రం. పాస్తున్న పురుగులు, హల్లెలూయా, మిడతలు, హల్లెలూయా. ఓ ఇక పెద్ద పెద్ద బళ్ళలు పెట్టుకుని ఓ ఇలా దిగిపోతారేమో సైన్యం. అది కాదు. హల్లెలూయా. ఆయన సైన్యం అదే. దేనికి స్తోత్రం కాదు. ఒక్కసారి పంపించాలంటే ఏముండదు ఇంకా. స్తోత్రం చెప్పరేమేరా? గట్టిగా చెప్పరేమేరా? దెయ్యాన్ని అంటాడంట, రండి ఒకసారి రండి, ఆడి సంగతి తేల్చంటాడు. నీకు ఒకసారి ఇంట్లో మనం పిల్లలు మన మాటలు లేదనుకోండి, నువ్వు భయం చెప్పలేకపోతే ఒరే పెద్దనంతా చెప్తాను, పెద్దనంతా తిట్టేనా నిన్ను మడతేస్తాడు రా అని అన్నానికి. అమ్మ వద్దామా, పెద్దంతా తీసుకెళ్ళమ్మా, చిన్న దగ్గరికి వద్దామా ఏడ్చేస్తాడు. నిన్ను ఎక్కడికే తీసుకెళ్ళాలి. అక్కడికి అప్ప చెప్పండి. పెద్దన ఏం చేస్తాడు? ఇప్పుడు ఏతాడు రాక దొరికారా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని కూర్చోబెట్టి 4 కొడితే అప్పుడు తెలుస్తుంది తల్లి ప్రేమ ఏంటో, ఇంటికాడ ఉన్నప్పుడు నాన్న ప్రేమ ఏంటో అప్పుడు అర్థం. దెబ్బలు తింటే కానీ లైన్లోకి రారండి. స్తోత్రం చెప్పరే? గట్టిగా చెప్పరేమ్మా? ఇప్పుడు దాకా ఒక ఆవిడ మొక్కం చాలా చక్కగా నవ్వుతుంది, ఇప్పుడు వెంటనే తప్పని మార్చేసింది. ఎందుకో తెలుపులేదు. నాకు తేల్చాలే విషయం. హల్లెలూయా. 2 ఇలా పెట్టి చూడాలి. ఇప్పుడు దేనికి స్తోత్రం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతాడయ్యా, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతాడయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. పాడదాం. నీ మాట వింటానయ్యా, నీకు లోబడతాడయ్యా. అందరూ నిజముగా చెబుతున్నావా, పైకి చెబుతున్నావా, నిజముగా చెబుతున్నావా, పైకి చెబుతున్నావా. దేవుని మాట వినకపోతే ఉంటాదిలే సంబరం, ఉంటాదిలే సంబరం, ఉంటాదిలే. హల్లెలూయా. ఇలా పాడితే బాగుంటాయి పాటలన్నీ కూడా. భలేగా ఉంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా మీకు విషయం చెప్పనా? కరోనా వచ్చిందా? మీ ఊరు రాలేదా? మాట్లాడరే. వచ్చిందండి కరోనా. ఎలాగుంటుందండి? ఏ బట్టలు వేసుకుంది అది? ఏ బట్టలు వేసుకుందమ్మా? బట్టలు వేసుకోలేదా? మరి కరోనా వచ్చింది అంటున్నారు. అయ్యో బాబాయ్, ఏమండి ఎంత విచిత్రం అంటే ఈ కరోనా
కరోనా అక్క ఇంకా రాలేదు, చెల్లె వచ్చింది. ఎవరండి? అక్క రాలేదు. అక్క దిగితే చాలా చిత్రంగా ఉంటుంది. చెల్లెలు గారు ఎయిర్పోర్ట్లో దిగారు. దేవుడు అన్ని సర్దేసి, అమ్మ వెళ్ళమ్మా, నువ్వు ఒక్కసారి వెళ్ళమ్మా, నేను చెప్తాను. ఈ ఆటలు మామూలుగా లేవు. కరోనా రాకముందు కళ్ళు నెత్తి మీద ఉండి ఒక్కొక్కడికని, భూమి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఇచ్చాడు, నడవవలెను, 2 చేతులు ఇచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ మర్చిపోయారు. మర్చిపోయి నా ఇష్టం, నా డబ్బు ఉంది, నాకు పలుకుబడి ఉంది, ఎవడేం చేస్తాడు, ఆహా ఏహే అనుకుంటా చెయ్యకుండా పనులు చేస్తూ, ఏమండి దేవుడు అనుకుంటే దేవుడు చూసినాడు వదిలేస్తాడులే, ఏదో రక్షణ వచ్చేసింది కదా పర్లేదులే కాపాడేస్తాడులే. నో, కుదరదు. హల్లెలూయా. కరోనా వచ్చిన తర్వాత నెత్తి మీద ఉన్న కళ్ళు దిగాయండి కిందకి, టేస్ట్లు మారిపోయాయి, రూపాయలు మొత్తం చేంజ్ అయిపోయి తెలిసి స్తోత్రం కలిగాయి. విచిత్రమైన చెప్పమంటారా, కరోనా కూడా చాలా మంది ప్రార్థన చేశారు, కరోనా యేసు నామములో నిన్ను బంధిస్తున్నాను, కరోనా యేసు నామములో నేను ఏం చేస్తున్నాను, శపిస్తున్నాను. కొంతమంది అయితే కరోనా యేసు నామములో నేను తొక్కేస్తున్నాను. తొక్కేస్తే తొక్కపడుతుంది ఏమి, దాని పని అయ్యేదాకా ఉండే అంటది. స్తోత్రం చెప్దామా? ఎందుకంటే దేవుడు దాని టైం ఇస్తాడు. 2 సంవత్సరాలు ఇచ్చే టైం. నువ్వు 2 సంవత్సరాలు ఇష్టం ఆడుకో అన్నాడంతే. స్తోత్రం చెప్తాను. 2 సంవత్సరాలు నీకు టైం ఇస్తున్నాను, ఏం చేయాలి, వాడుకో. అందులో నా బిడ్డలు ఉంటారు, అందరూ ఉంటారు, అందరికీ పాఠాలండి. దేవుని ఎరగిన వారికి పాఠాలే, దేవుని తెలుసుకున్న వారికి కూడా పాఠాలే. దేవునికి స్తోత్రం. భక్తులు ఎదిగిన వారికి కూడా పాఠాలే. చెప్పకూడదు అసలు ఎన్ని పాఠాలు నేర్పేశాడు. స్తోత్రం చెప్పరేమా, గట్టిగా చెప్పరేమా. ఇంకో విషయం చెప్పనా, దేవుడి నామానికి మహిమ కలిగినగా కరోనా వచ్చి అందులో మనకి కోట్ ఉంది. ఏంటంట, మాస్క్ అంటే ఇంటి మొఖం సెకమే కనపడాలా, భలే ఉందండి ఈ జబ్బులో వింత. మాస్క్ లేకపోతే ఏం చేస్తారు, దెబ్బరే. ఇది ఏమండి, కరోనా రాకముందు కొంతమంది ఆడవాళ్ళు గిలగచ్చికాయ బ్యాగులు వేసుకుని ఏంటి ₹10 పెట్టి ఇంట్లో కొనుక్కోవడం బతుకులేదు. 40 ఏళ్ళ క్రితం ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు ఏంటో అర్థం అవుతుంది. కానీ కొన్ని చోట్ల దేని స్తోత్రం కలిగాక సంపాదించుకోండి, తప్పు లేదు. హల్లెలూయా. మంచిగా కష్టపడి, కొంతమంది డబ్బులు ఎక్కువైపోయి, ప్యాషన్లు ఎక్కువైపోయి మూతుకు రంగు వేసుకోవడం, ఎక్కడో కన్నా తెలుగు మాట్లాడచ్చు కదా, వేసింది ఎప్పుడు వచ్చేదిరా, ఎప్పుడు వస్తుంది. హల్లెలూయా. ఆ ఫ్యాషన్ మాట్లాడటం, స్టైల్గా నట్టడం, ఎత్తి చెప్పులు వేసుకోవటం చూడలేకపోతున్నాడు. దేని స్తోత్రం దేవుడు. అందుకని ఈ ముఖం, ఈ పేడకాలు రాసుకుని కనపడుతున్నాయేమో, చిచి ఆ ముఖం చూడదు, వేసేయి ప్లాస్టర్ వేసేయమని అంతే. ఈ జబ్బులో ప్లాస్టర్ వేయబడింది. చెప్పకూడదు సార్, గట్టిగా ప్లాస్టర్ వేసేసాడు. భలేగుంది కదా, మూతుకు రంగు ఎత్తి ఇంక చూపించినట్టు లేదు. ఇంకా కోటింగ్ ఎందుకులే బతికింది, ఎప్పుడు ఉంటావు సత్తమో తెందో అని చెప్పేసి ఏ కోటింగ్లు వేసుకోకుండా చక్కగా ఉన్నారు అందరూ. స్వాతంత్రం మంచి పని చేసింది కదా. కరోనా వచ్చి చెప్పండి, కరోనా వచ్చి నాకు బుద్ధి చెప్పింది, మూతికి రంగు వేసుకోవడానికి లేకుండా చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, కరోనా వచ్చి నాకు బుద్ధి చెప్పింది. ఏమంటే ఇంకో విషయం చెప్పనా, ఇల్లీగల్ కాంట్రాక్ట్లు ఆ దినాల్లో ఎక్కడ చూసినా అయ్యే. మొదటి భార్య సరిపోవట్లేదు అడికి, ఇంకో భార్య, ఇంకో సీక్రెట్ ఎక్కడో ఉంటుంది. అది తెల్ల లెగితే సార్ జాబ్కి వెళ్తాను, అక్కడికి పోతున్నాడు వీడు. అక్కడికి వెళ్ళిపోయా యాసాలు వేసి దేవుడు ఊరుకుంటాడా? దేని స్తోత్రం కలిగాక. ఏమండి ఈ జబ్బులు ఇంకోటి ముట్టుకోకూడదు. చెప్పండి, ఎవరిని ముట్టుకోకూడదు. చెప్పలు కొట్టట్లేదండి, ఎవరిని ముట్టుకోకూడదు. హల్లెలూయా. అక్కడికి వెళ్తాం కదా, అసలు ఇంట్లో ఎవరిని ముట్టుకోవట్లేదు. ఇంకా దేనికి స్తోత్రం. వీడు ఒకవేళ పొరపాటున భార్య కళ్ళు కప్పి, పిల్లలు కళ్ళు కప్పి సందులోంచి అలా వెళ్ళిపోదాం దాని దగ్గరికి, ఇంకో దాని దగ్గరికి వెళ్ళిపోదాం. సెంట్లో రామచంద్రపురం సెంట్లో సరిగ్గా ఇంత కర్ర ఎట్టుకుని పోలీసు వాడు ఉన్నాడు. అక్కడ నడ్డెరకు కొట్టేశాడు అంతే, చెప్పకుండా గట్టిగా తినేసేసి తెప్పలో. అది ఏమని వెళ్ళిపోవచ్చు, నాకేం నేను బాగానే ఉన్నాను అంటున్నాడు. దేనికి స్తోత్రం. భలే కొట్టాడండి. చెప్పకూడదు అసలు, దేవుడు ఊరుకోడు. దేనికి స్తోత్రం కలిగా. దేవుడు పరిశుద్ధుడు. చెప్పకూడదు గట్టిగా. నీతిమంతుడు, తన పిల్లలకు కూడా ఆయనలాగే ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. మంచిగా బతకమంటున్నాడు, యథార్థంగా బతకమంటున్నాడు, నీతిగా బతకమంటున్నాడు, పాపము లేకుండా బతకమంటున్నాడు. హల్లెలూయా. అలాగే ఆయన చెప్పినట్టు బ్రతకడం మానేసేసి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, ఈ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడడం, ఈ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తూ, దేహం అని దేవాలయం రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, కేర్ తీసుకుంటాడు ఈ దేహం విషయంలో. ఎన్ని స్తోత్రం కలిగాడు. పనిష్మెంట్ ఇస్తాడు, ఇవ్వకుండా మాత్రం వదలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానంటే, భ్రష్ట మనసుకి నేను వాళ్ళని అప్పగించేస్తాను. ఇంకో దేనికి అప్పగిస్తాడు, అపవిత్రతకు అప్పగించేస్తాను.
తుచ్చమైన అభిలాష కాదు. కొంతమంది చూడండి, దేవుని స్తోత్రం, ఆ పాపంలో ఉంటారు కొంతమంది. ఉంటూ వాడికి ఎవరైనా చెప్పండి, ఇలా సిగ్గులేదా, నువ్వు ఇలాగ ఉన్నావు ఏంటంటే అది సిగ్గుండదండి. ఇంకా అదే పాపం కట్టు అని దేవుడే అప్పగించేసాడే వాళ్ళని ఆ అపవిత్రతగా అనుకుంటాను. వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేసినా సొప్పు ఉండదు. హల్లెలూయా. అన్న ఈరోజు ఎంతమందికి